ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. ఓ రామ, భ్రమగాక భ్రమకు మరి ఒక రూపం ఏదైనా ఉన్నదా? ఎప్పటికీ లేదు. అంటే భ్రమ కాకుండా భ్రమకు మరొక రూపం భ్రమే అవుతుంది. అంటే స్వప్నమందు స్వప్నం కాకుండా ఇతరమైనటువంటి క్రమం ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మీకులా ప్రకాశవంతమై స్ఫుటరూపము కలిగి భాషిస్తూ ఉన్నట్లుగా భ్రమ మాత్రమే అయిన ఈ జగత్తు మరి ఎవరి ద్వారా ఇది చేయబడింది? అంటే సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మని యొక్క శక్తియే అవుతుంది ఈ జగత్తు అనేది, ప్రత్యేకమైనది లేదు అని చెబుతూ, సుబంధు కస్యచిత్ కః స్వాదిహానో కశ్చిదప్యరిః సదా సర్వే చ సర్వస్య సర్వం సర్వేశ్వరేచ్ఛయ. ఈ ప్రపంచమున ఒకడు మరి ఒకనికి బంధువు కానీ మరి ఒకనికి శత్రువు కానీ కానేరుడు. ఎలాగంటే శత్రువు మిత్రువు అనేటువంటి ఉదాసీనులు అందరూ కూడా కాలక్రమమున ఈశ్వరేచ్ఛ చేత మాత్రమే ఉత్పన్నమైన వారు. అంతేకాని ప్రత్యేకంగా వారంతటికి నేను శత్రువుని నేను మిత్రువుని అని వారంతటికి వారు స్వతంత్రించి ఏది కూడా ఉత్పన్నము కాలేదు అని చెబుతూ, ఈ ప్రపంచమున వాస్తవానికి ఎవడు ఎక్కడ ఎన్నడూ కూడా బంధువు కాడు, ఎవడు ఎవనికి శత్రువు కూడా కాడు. సర్వులకి కూడా ఆ బంధువు అనేటువంటిది, శత్రువులు మిత్రువులు అనేటువంటి మొదలైన సమస్తము కూడా మరి సర్వకాలముల యందు ఎల్లప్పుడూ సర్వేశ్వరుని యొక్క ఇచ్చ చేతనే ఆయా ప్రకారంగా సంభవిస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ, అంతేకాదు చలనశీలమైనటువంటి ఈ పరస్పర కారణముల చేత ఈ జగత్తంతా కూడా ఏ విధంగా అంటే జలమందల తరంగాలులాగానే నిరంతరం కూడా అంటే చిన్నాభిన్నం అగుతూనే ఉంటుంది అని చెబుతూ, చలనశీలమైనటువంటి ఈ సంసార చక్రము నిరంతరము కూడా క్రింద నుండి పైకి పై నుండి క్రిందకు మరి ఏమి చందనమున తిరుగాడుతూ ఉన్నది? ఏ కారణం చేత తిరుగాడుతూ ఉన్నది అంటే స్వర్గమందలి జీవులు నరకానికి, నరకములో ఉన్నటువంటి జీవులు స్వర్గానికి వెళ్తూ వస్తూ ఉన్నారు. ఒక జన్మ నుండి మరి ఒక జన్మను, ఒక ద్వీపము నుండి మరి ఒక ద్వీపాన్ని జీవులు పొందుతూనే ఉన్నారు. కాబట్టి ధీరులు అంటే బుద్ధిమంతులైన వారు తెలివిలేనటువంటి కృపణులు పెద్ద గొప్పదైనటువంటి బుద్ధిని పొందుతూ ఉన్నారు. అంటే ఈ ఉత్పత్తి పతనాలు అనేటువంటి వివిధ భ్రమల చేత పడిపోవడం లేవడం అనేటువంటి దానితోటి చావడం పుట్టడం అనేటువంటి అనేక రకాలైన భ్రమల చేత జీవులు సంచలనాన్ని పొందుతూనే ఉన్నారు. అగ్ని యందు మంచు బిందువు ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. అలాగే ఈ సంసార చక్రము కూడా ఎప్పటికీ కూడా ఏకరూపమే అయ్యి స్వచ్ఛత్వాన్ని దుఃఖరహితత్వాన్ని పొందుతుందా అంటే పొందనేరదు అని చెబుతూ, ఏ నామ మహాభాగా బహవో బాంధవాస్తదా వినష్టా ఏవ దృశ్యంతే తే తిపయైర్ధినై. ఎందరో మహనీయులు బంధుజనాలు కొద్ది కాలం వరకే వినాశం పొందుట మనము చూస్తూనే ఉన్నాము అని చెబుతూ, ఎలాగంటే గొప్ప గొప్ప మహనీయులు ఎవరెవరు కలరో అటువంటి వారు మరి కొంతమంది బంధువులు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా కొద్ది రోజుల్లోనే నశించిపోవుడా అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. అయితే నీవెటువంటి వాడవు అంటే గొప్ప మహాబాహుడువు అంటే గొప్ప భుజబల పరాక్రమం కలిగినటువంటి ధీమంతుడివి. అంతేకాదు రామ, ఈ ప్రపంచమున పరత్వము కానీ ఆత్మీయత్వము కానీ అన్యత్వము కానీ త్వద్భావ మద్భావాలు కానీ మున్నగునివి మొదలైనటువంటి అన్నీ కూడా ఎలా ఉన్నవి అంటే ద్విచంద్ర దర్శనంలాగానే గోచరమవుతూ ఉన్నవి.
అంటే ద్విచంద్ర దర్శనం అంటే మిథ్యే కదా. ఎటువంటివి అంటే ఈ ప్రపంచమున అంటే ప్రపంచము అంటే ఐదింటి యొక్క కల్పన లేదా కలయిక. ఈ ఐదింటి యొక్క కలయిక వలన ఏర్పడేటువంటి పరత్వము ఇతరత్వము కానీ, లేదా ఆత్మీయత్వము ఏకత్వము కానీ, అన్యత్వము మళ్ళీ పరత్వము కానీ, త్వద్భావ మహద్భావాలు అంటే త్వద్భావ నీవు నేవును అనేటువంటిది, ఇది నాది ఇది నీది అన్నట్లుగానే మొదలైనవి అన్ని భ్రమలు కూడా ఎటువంటివి, రెండు చంద్రుళ్ళు కనిపిస్తున్నారు అన్నంత అబద్ధమైనది అని చెబుతూ ఏతడు బంధువు, ఏతడు చూద్దామా శత్రువు అనేటువంటివి అన్నీ కూడా నీవు నేను అన్నట్లుగానే ఈ అబద్ధమైన దృష్టికి ఇప్పుడు అవన్నీ కూడా నశించిపోవుగాక. అజ్ఞాన వాసనతో కూడుకొని అంతఃకరణమున ఉత్పన్నమైన ఏది అంతఃకరణమున విచ్ఛిన్నమైనటువంటి జ్ఞానముచే బాధితమై ఈ బంధువులు మిత్రులు మొదలైన దృష్టులను అవలంబించి లీలామాత్రంగా వ్యవహరిస్తూ లోకంలో చరించు అని చెబుతూ సంసార శరణావశ్యం తదా విహర సువ్రత నా యథైవ శ్రమశ్రాంతో వాసనాభారవానివా. నీవు ఎటువంటి వాడవు, స్వచ్ఛమైన వ్రతము కలిగిన వాడవు, సువ్రతుడువగు రామ. భారవాహునిలాగానే వాహనాభారము చేత దుఃఖాన్ని పొందక ఈ ప్రపంచమునందు విహరించు. ఏ విధంగానంటే అజ్ఞానిలాగానే. ఇక్కడ భారవాహకుడు అంటే అజ్ఞాని. వానికే కదా వాసనాభారము అనేటువంటిది. నీవు సువ్రతుడువు, నీకు మంచి ఆలోచనలు ఉన్నటువంటి వాడవు, మంచిదైనటువంటి ఆత్మజ్ఞానం అనే వ్రతము కలిగిన వాడవు. అజ్ఞానిలాగానే వాసనాభార శ్రమము చే నీవు శ్రాంతుడవు, దుఃఖితుడవు ఎప్పటికీ కాకుండా ఉండేలాగా నీవు ఈ సంసార మార్గమునందు విహరించు అంటే వాసనారహితుడవై చెరింపు అని తెలియజేస్తూ యదా యదైషా కార్యాణి వాసనాక్షయకారిణి విచారణ తవోదేతి సంసామ్యంతి తదా తదా. వాసనాక్షయకారిణి అయినటువంటి విచారణ ఏదైతే ఉన్నదో అది గనక ఎవరికి ఉదయిస్తుందో ఆ ఉదయమైన కొలది కూడా సాంసారికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. ఎలాగంటే వాసనలను క్షయం చేసేటువంటి విచారణ ఎంతెంతైతే నీవు అభివృద్ధి చేసుకుంటావో నీకు పుట్టడమే అరుదు. ఒకవేళ నీకు తయారైందనుకో ఆ యొక్క వాసనను క్షయింపజేసేటువంటి ఆత్మజ్ఞాన విచారణ ఎంతెంత నీకు అభ్యుదయంగా వృద్ధి జరుగుతూ ఉంటుందో అంతంత సంసార వ్యవహారాలన్నీ కూడా నీకు శమించిపోతాయి అని చెబుతూ అయం బంధురయం నేతి గణునా లఘు చేతసాం ఉదార చరితానాం తు విగతా వర్ణైవదీహి. ఈతడు బంధువు, ఈతడు చూద్దామా శత్రువు. ఇతడు బంధువు ఇతడు శత్రువు అనే భేద దృష్టి ఎవరికి ఉంటుంది అంటే అల్పమైన మనసు కలిగినటువంటి బలహీన బుద్ధి కలిగిన వానికే ఉంటుంది. ఉదార చరితులకైతే అట్టి పరిచ్ఛిన్న దృష్టి ఆవరణయుక్తమగు బుద్ధి ఎప్పటికీ ఉండదు కదా అని చెబుతూ ఇతడు బంధువు ఇతడు శత్రువు అనేటువంటి ఇతడు బంధువు అతడు బంధువు కాదు అనే భావన ఎవరికి ఉంటుంది అంటే అల్పచిత్తులైనటువంటి వారికే ఉంటుంది. ఆ అల్పచిత్తముతో ఉన్నటువంటి మనుషులకు మాత్రమే ఉంటుంది. ఉదార చరితులకైతే ఉండనే ఉండదు. ఉదార చరితులంటే విశాల బుద్ధి కలిగిన వారికి ఏతడు బంధువని కానీ ఏతడు బంధువు కాడు అని కానీ ఇటువంటి పరిచ్ఛేద రూపమైనటువంటి ఆవరణ బుద్ధి ఉంటుందా? ఉండదు. ఉండినా నశించిపోతుంది. నతదస్తి నా యాత్రాహం నతదస్తి నా యన్మమ ఇది నిర్ణీయ ధీరాణం విగతావరణైవదీహి. నేను లేని పదార్థమే లేదు, నాది కాని వస్తువే లేదు అని నిశ్చయించడం చేత ధీరుల యొక్క బుద్ధి అందలి ఆవరణ అనేటువంటిది నశించిపోతుంది. ఎందుకు? ఆత్మస్వరూపమైనప్పుడు ఏకముఖమైనటువంటి ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు అక్కడ ఉండేటువంటి ఆత్మ వస్తువు ఒక్కటే అయినప్పుడు రెండవ దానికి అవకాశమే లేనప్పుడు నేను లేని పదార్థమే లేదు కదా.
నాది కాని వస్తువే లేదని ఎవరైతే నిశ్చయిస్తారో అదే ధీరుల యొక్క బుద్ధి. ఆ బుద్ధి అందరి ఉన్నటువంటి ఆవరణ ఏమైతే ఉంటుందో అదంతా కూడా నశించిపోతుంది అనే చెబుతూ, అంటే నేను లేని చోటు లేదు, నాది కాని వస్తువు లేదు. అంటే ఆత్మరూపుడునకు నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని నిర్ణయించడం చేత ధీరులకు, అంటే పరిచ్ఛేద రూపమైన ఆవరణ బుద్ధి ఏదైతే ఉంటుందో అది నశించిపోతుంది. నాస్తమేతి నచోదేతి నయశ్చిదాకాశవన్ మహాన్ సర్వం సంపశ్యతి స్వస్థః స్వస్థో భూమి తలం యథ. కాబట్టి అట్టి ప్రాజ్ఞుడు ఉత్పత్తి వినాశము లేనివాడయ్యి చిదాకాశములాగానే మహత్తర రూపాన్ని కలిగి ఉంటాడు. అంటే వానికి విక్షేపము నశించడం చేత ఏమై ఉన్నాడు? స్వస్థచిత్తుడై ఉన్నాడు. ఆకాశమున ఉన్నవాడు కనుక భూతలాన్ని వీక్షించినట్లుగానే, అంటే పైన ఉన్నవాడికి కింద అంతా కనపడుతుంది కదా, అలాగే అందరినీ కూడా పరికిస్తూ ఉంటాడు. ఎటువంటి వాడు అంటే నేను లేనటువంటి చోటు లేదు, నాది కాని వస్తువులు కాదు లేదు అనే ఆత్మస్వరూపుడైన నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే నిర్ణయించేటువంటి ధీరత్వం కలిగిన ప్రాజ్ఞుడు. ఇక వానికి ఉత్పత్తి ఉండదు, వినాశము ఉండదు. అలా చిదాకాశములాగానే మహత్తర రూపం కలిగి ఉంటాడు కదా. విక్షేపము అనేది నశించింది కదా, ఆ నశించడం వల్ల వాడు స్వస్థచిత్తుడే అయి ఉన్నాడు కదా. ఆకాశమున ఉన్నవాడు మరి భూతలాన్ని వీక్షించినట్లుగానే సర్వులని కూడా చూడగలుగుతాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఏ విధంగా అంటే, మరి రామా, ఈ ప్రపంచమున ఉన్నటువంటి జీవజాతులన్నీ కూడా నీ బంధువులే. ఎలాగంటే అనేక జన్మలను పొందుటను బట్టి సంబంధ బాంధవ్యము లేనటువంటి జీవజాతి ఎద్ది కూడా నీకు లేకుండానే ఉన్నది. కాబట్టి పలు రకాలైన విచిత్రములైన జన్మం యొక్క భ్రమలతో కూడిన ఈ జగత్తునందు ఈతడు బంధువని, ఈతడు శత్రువు అని ఈ మిథ్యాదృష్టి రూపమున భ్రాంతి అనేటువంటిది విస్తారంగా విజృంభించింది. యథార్థంగా విచారించి చూస్తే ఈ ముల్లోకాలలోనూ, అంటే స్వర్గలోక, భూలోక, పాతాళలోకాల యందు కూడా జీవులందరూ ఈ జీవభావ దృష్టి చేత నీ బంధువులే అయి ఉన్నారు. జీవభావంతో ఉన్నప్పుడు వారంతా నీ బంధువులే అయి ఉన్నారు. మరియు బ్రహ్మభావ దృష్టి చే అయితే స్వయముగా నీవే వారి యొక్క స్వరూపము అవడం బట్టి సర్వము బ్రహ్మమైతే నీవు బ్రహ్మమే. కాబట్టి అక్కడ నీకు విరోధం లేదు. జీవభావంతో చూసినా కూడా వీరు మరి ముల్లోక జీవులంతా కూడా జీవభావ దృష్టితో చూసినా వాళ్ళు నీ బంధువులే అవుతారు. మరి అంత మాత్రమే కాకుండా బ్రహ్మభావ దృష్టితో కనుక నువ్వు వీక్షిస్తే స్వయంగా నీవే వారి యొక్క స్వరూపం అవడాన్ని బట్టి నీకు వారు ఆ విధంగా కూడా బంధువులే అవుతూ ఉన్నారు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణమునందు ఈ యొక్క జీవన్ముక్త వర్ణనము అనేటువంటి విషయాన్ని గురించి మరి తెలియజేసి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అత్రైవోదాహ హరంతిమాత్మితిహాసం పురాతనం భ్రాతృశ్రీ పదగా తీరే సంవాదం మునిపుత్రయోహ. అంటే ఏమని చెప్తున్నారు? ఓ రామ, ఈ విషయమునందు మందాకిని నదీ తీరములో నివసించేటువంటి ఇరువురు సోదరులు ఉన్నటువంటి వారు మునిపుత్రులు. ఆ మునిపుత్రులు సంవాద రూపంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఒక ఇతిహాసం ఉన్నది. దానిని గురించి నీకు నేను తెలియజేస్తాను. ఎలా అంటే, అయం బంధురయం నేతి కదా ప్రస్తావత స్మృతం ఇతిహాసమిమం పుణ్యమాశ్చర్యం శృణు రాఘవ. ఓ రామ, ఈతడు బంధువు కాడు అనే నీ కథా ప్రసంగమున ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఈ పవిత్ర ఇతిహాసాన్ని గురించి నేను నీకు తెలియజేస్తాను అనే చెబుతూ, అస్తస్య జంబూద్వీపస్య కస్మింశ్చిత్ గిరికుంజరే వనవ్యూహ మహోత్తంసో మహేంద్రో నామ పర్వతః. ఏ విధంగా అంటే, మరి జంబూద్వీపం యొక్క ఒకానొక పర్వత కుంజమునందు అనేక వనాలతో కూడినటువంటి మహేంద్ర పర్వతము అనేటువంటి ఒక గొప్ప పర్వతం ఉంది.
మరి తస్యైక తస్యైక దేశే వితతే రత్నసానౌ మనోరమే మునిభిః స్నానస్పానార్థం వ్యోమగంగావతారితాః. తస్యా స్త్రీపదగాయాస్తు తీరే వికసితద్రుమే రత్నాద్రి తటవిద్యోతే కచత్ కనకపింజరే ఆసీదభ్యుతితజ్ఞానస్తా పౌరాశీరుదారదీః మునిర్దీర్ఘతపానామత తపోమూర్తమివాపరం. ఎలాగంటే మరి ఈ జంబూద్వీపం యొక్క ఒకానొక పర్వత కుంజమున అనేక వనాలతో కూడినటువంటి మహేంద్రము అనే గొప్ప పర్వతం ఉన్నది. అక్కడ కల్పవృక్ష ఛాయలు యందు ఆ యొక్క పెద్ద పెద్ద చెట్ల నీడల యందు మరి ఆ యొక్క ఛాయల యందు కూడా ఎవరున్నారు అంటే మునులు కిన్నరులు విశ్రమిస్తూ ఉన్నారు. వాని యొక్క ఉన్నతమైనటువంటి శిఖరము చేత అది విశాలమైన ఆకాశం కూడా మరి దాటినదా, ఆకాశాన్ని కూడా వదిలివేసిందా అన్నట్లుగా ఉన్నది. బ్రహ్మలోక పర్యంతము కూడా వ్యాపించి ఉన్న ఆ పర్వత శిఖరాల యొక్క గుహలయందు ఇంకా కొంతమంది నివసిస్తూ ఉన్నారు. ఆ నివసించేటువంటి వారు ఘుమ్ ఘుమ్ అనేటువంటి నాదము చేత సామగానము అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అంతేకాదు లెక్కలేనన్ని దాని యొక్క శిఖరాల మీద నీళ్ల చేత అంటే ఆ జలము చేత నల్లని వర్ణంతో నల్లని రంగుతో ఉన్నటువంటి విద్యుల్లత సహిత మేఘాలతోనూ లతా కుసుమాలతో కూడా కూడి కేశయుక్తముగా అంటే ఇదంతా జుట్టు కూడి ఉండడం చేత ఈ విధంగా అలరారుతూ ఉన్నదా అనే విధంగానే ఆ యొక్క తీరాల మీద గంతులేస్తూ ఉన్నటువంటి 18 రకాలైనటువంటి మృగాల శబ్దాలతో కూడినటువంటి ఆ పర్వతము తన యొక్క గుహ రూప ముఖాల చేత హాస్యం చేస్తున్నట్లుగా ప్రళయకాల మేఘాలు లాగానే గర్జన సల్పుతూ ఉన్నట్లుగా ఉన్నది. అయితే ఆ పర్వతాల యొక్క లోయల మధ్యలో ఉన్నటువంటి ఆ లోయలలో పుట్టేటువంటి సెలయేళ్ళ యొక్క శబ్దాలు ఏ విధంగా ఉన్నాయంటే సముద్రం యొక్క తరంగాలను కూడా జయిస్తూ అంతకంటే ఆ శబ్దాలు మించి ఉన్నవి. ఆ పర్వతం యొక్క మిగుల మనోహరము అతి విశాలము ఉండి రత్నాలతో నిండిపోయి ఉన్నటువంటి శిఖరములాగా ఒక భాగమున ఉన్నది. అక్కడ స్నానం చేయడం కోసం మరి నీరు సేవించడం కోసం కూడా అక్కడ ఆకాశగంగా అనేటువంటిది ప్రవహిస్తూ ఉన్నది. ఆ యొక్క గంగా జలము చేత అక్కడ వికసించినటువంటి కల్పవృక్షాలు కలిగి ఆ మేరు పర్వతాల యొక్క తీరాలలాగానే ప్రకాశిస్తూ బంగారములాగా శోభిస్తూ ఆ పర్వతం యొక్క తటము మీద బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అంటే ఆ పర్వతం యొక్క చివర మరి ఒక తీరమునందు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన ఉదార చరితుడైనటువంటి ఒక తపోమూర్తి మునీశ్వరుడు నివసించేవాడు. ఆయన నామధేయము దీర్ఘతపుడు అనేటువంటి మునీశ్వరుడు నివసించేవాడు. మునేర్భవభూవతో స్తుస్యా పుత్రౌ ద్వావిందు సుందరౌ పుణ్యపావన నామానౌ ద్వౌ కచా వివాక్పతే. ఎలాగంటే ఇక బృహస్పతి కచులు అనేటువంటి ఇరువురి పుత్రులాగానే ఆ మునీశ్వరునికి సూర్యచంద్రుల యొక్క సమానమైనటువంటి పుణ్యపావనుడు అనేటువంటి సౌందర్యవంతులు అయిన ఇరువురు పుత్రులు పుట్టారు. ఆ దీర్ఘతప మహర్షికి అక్కడ తన యొక్క భార్య యందు అక్కడే ఆయన నివసిస్తూ ఉండడం వల్ల ఆయనకి పుణ్యుడు పావనుడు అనే పేర్లు కలిగినటువంటి చంద్రునితో సమానమైన సౌందర్యవంతులైనటువంటి 2 కుమారులు కలిగారు. అయితే ఆ ఇరువురు కూడా ఎలా ఉండారు అంటే ఆ ఇరువురు యొక్క పుత్రులతోనూ భార్యతో కూడా ఉండి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ ఫలవృక్షాలతో కూడుకొని ఉన్న ఆ గంగా తీరమునందే నివసిస్తూ ఉన్నాడు. అధకాలే తయోస్తస్య పుత్రవౌర్జ్ఞానవానభూత్ పుణ్యో నామ చయో జ్యేష్ఠో గుణజ్యేష్ఠస్య రాఘవ. కాబట్టి ఆ తర్వాత ఓ రామ ఏం జరిగిందంటే కాలక్రమంలో ఆ ఇరువురు పుత్రులతో కూడా వయస్సు గుణాలు అనేటువంటివి వేరువేరుగా వచ్చినవి.
వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ గుణాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నవి. అందులో జ్యేష్ఠుడైనటువంటి పుణ్యుడు అనేటువంటి వాడు తండ్రిని అనుసరించి వాడు కూడా తత్వజ్ఞానము చేత అతను బ్రహ్మజ్ఞాని అయ్యాడు. పుణ్యుడు అనేటువంటి పెద్ద కుమారుడు. పావనోత ప్రబుద్ధో భూత్పూర్వ సంధ్యాంబుజం యథ మౌర్ఘ్యాదధి గతో వ్యాప్త పదేద్ధోలాయితస్థిత. అయితే ఇక్కడ పూర్వ సంధ్యా సమయమందలి కమలంలాగానే పావనుడు ఏమయ్యాడు అంటే అర్ధజ్ఞాని అయ్యాడు. తన యొక్క అజ్ఞానము చేత అతడు పూర్ణమైనటువంటి బ్రహ్మ పదము ప్రాప్తిని పొందలేకపోయాడు. మార్గమధ్యమునే వ్రేలాడుచూ ఉన్నాడు. అంటే ఆ యొక్క ప్రయాణంలోనే ఆ యొక్క తత్వ విచారణ ఎందే మధ్య భాగమునందే ఆగిపోయి ఉన్నాడు. ఏ విధంగా ఆగిపోయాడు అంటే పూర్వ సంధ్యా సమయం అందలి ఉదయం పూట వికసించేటువంటి కమలం సూర్యుని యొక్క కిరణాల చేత తేట తెల్లంగా తాజాగా ఉదయిస్తుంది. అదే సంధ్యా సమయానికి ముందు ఆ సూర్యాస్తమయానికి ముందు ఏ విధంగా ఉంటుంది అంటే కమలము వాడిపోతుంది. అలాగే ఈ పావనుడు అనేటువంటి వాడు కూడా ఏ విధంగా అంటే అర్ధజ్ఞాని అయ్యాడు. తన యొక్క ఆజ్ఞత్వము చేతనే అతడు పూర్ణమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందలేకపోయాడు. పొందలేక మధ్య మార్గంలోనే వ్రేలాడుతూ ఉన్నాడు అని చెబుతూ తతో వహత్య కలితే కాలేన కలిత కారణే సంవత్సర శతేజీర్ణ దీర్ఘదేహ లతాయుషి అస్మాద్భంగురభూతాఢ్యాద్భృతాంత శతభీషణ రతిముసృజ్య సంసార జరాజర్జర జీవిత కలనా పక్షిణీ నీడం దేహం దీర్ఘతపాముని బహోగిరి గుహ గేహే భారం వైవ ధికో యథ. ఆ తర్వాత ప్రాణులు ఆయుక్షీణము అంటే ప్రాణుల యొక్క ఆయుక్షయం ఆయుష్ అనేటువంటిది క్షీణించి పొందింపే చేసేటువంటిది ఏంటి అంటే అదృశ్యము అంటే కనబడదు. ఆయుస్సు తరిగిపోయేటువంటిది కనబడుతుందా? కనబడదు. కనబడకుండా దీర్ఘదేహము అనేటువంటి లతను ఈ యొక్క పొడవైన జీవితము అనేటువంటి ఈ దేహానికి వచ్చినటువంటి దీర్ఘ ఆయుష్ జీర్ణమైపోయింది. అలా విశీర్ణమై కావించడం చేత అప్పుడు ఆయనకు 100 సంవత్సరాల కాలం గడిచింది. అయితే ఆ దేహానికి ఆయుష్కాలము అనేటువంటిది జీర్ణమైపోగా ఆయనకి 100 సంవత్సరాల వయస్సు శతవర్షకాలం అనేటువంటిది గడిచింది. అంటే అశ్వరజీవుల చేత అదేమైంది? పరిపూర్ణమే అయింది. జన్మకు ముసలితనము మరణము అనేటువంటి వివిధ వృత్తాంతాలు ఉంటాయి కాబట్టి ఆ భయంకరమైనటువంటి సంసారము పట్ల ప్రీతి అనేటువంటిది వదిలివేశాడు. వదిలివేసి మరి ముసలతనము చేత జీర్ణమైపోయినటువంటి జీవితము కలిగినటువంటి ఆ దీర్ఘతపుడు అనేటువంటి ఆ ముని కల్పనారూప విహంగములైనటువంటి వాటికి నిలయమైన తన యొక్క దేహాన్ని ఆ భారాన్ని వదిలేసినట్లుగానే ఏ విధంగా అంటే తన యొక్క జీవితాన్ని త్యజించి తన శరీరం అనేటువంటిది పతనమైపోయింది. ఆ విధంగా అంతా పుష్పాలు గంధము మొదలైన ఆకాశము అంటే పుష్పము రాలినప్పుడు పుష్పమునందున్నటువంటి గంధము ఆకాశంలో లీనమైనట్లుగానే ఈ కల్పనారహితమైనటువంటి ఈ విషయాలను వదిలివేయడం చేత ఈ యొక్క చేతన స్వరూపము రాగద్వేష విరహితము అయినటువంటి బ్రహ్మ పదమునందు అతడు చేరిపోయాడు. ఎవరు? దీర్ఘతపుడు అనేటువంటి ముని బ్రహ్మ పదమునందు ప్రవేశించాడు. ఆ తర్వాత ప్రాణ అపాన రహితమై నాళములేని కమలములాగానే భూమిపై పడి ఉన్న తన యొక్క భర్త దేహాన్ని చూసింది ఆ దీర్ఘతపుని మునీశ్వరుని భార్య. అతని పత్ని కూడా ఏం చేసింది? ఆయనను అనుసరించే చిరకాలమైనటువంటి అభ్యాసాలు చేసేది. అప్పుడు ఆ పతి ఉపదేశించినటువంటి యోగము అనేటువంటి ఉపాయము చేత ఆమె కూడా ఏమి చేసింది అంటే మలినమైనటువంటి పద్మాన్ని తుమ్మిన మరి
అంటే చిందరవందరగా చేయబడినటువంటి విరిగిపోయినటువంటి పద్మమునందు తేనె గ్రోలటానికి భ్రమరం ఇష్టపడదు కదా, అలాగే ఆ యొక్క మలిన పద్మాన్ని గనక భ్రమరం వీడినట్లుగానే ఆ యొక్క దీర్ఘ తపమునీశ్వరుని యొక్క భార్య కూడా ఆయన మార్గాన్ని అనుసరించి ఆమె కూడా తన యొక్క శరీరాన్ని పరిత్యజించింది, ఆమె కూడా శరీరం విడిచిపెట్టింది. అలాగా ఆమె బ్రహ్మభావం పొందిన తన యొక్క భర్తని అనుగమించి సూర్యుడు గనక అస్తమించగా అతని యొక్క కాంతి ఆకాశమున గోచరించిన విధంగానే మరి ఈ యొక్క మానవ దృష్టికి ఆమె యొక్క శరీరం అనేటువంటిది కనబడకుండా అగోచరమైంది. ఆ విధంగా అప్పుడు ఆ పుణ్యుడు ఆ మృతులైనటువంటి తన తల్లిదండ్రులకు, అంటే ఆ దీర్ఘతపని జ్యేష్ఠ కుమారుడైనటువంటి పుణ్యుడు మృతులైనటువంటి తన యొక్క మాతాపితృలకు ఏ విధంగా అంటే దహన క్రియలు అవన్నీ కూడా చేయసాగాడు. కానీ పావనుడు మాత్రము, అదే చిన్న కొడుకు అయినటువంటి పావనుడు మాత్రము దుఃఖముతో నిండిపోయి ఉన్నాడు. దుఃఖము చేత నశించినటువంటి చిత్తము కలిగిన పావనుడు అప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరణ్య మార్గాల యందు చరిస్తూ స్థిరముగా ఒక్కచోట నిలువక జ్యేష్ఠుడగు పుణ్యుని లాగానే ధైర్యాన్ని పొందక విలపిస్తూ ఉండిపోయాడు అని చెబుతూ అదహుద్వా దేహికం కృత్వా మాతాపిత్రోరుధారది అయయౌ విపినే పుణ్య పావనం శోకలాలసం. ఆ తర్వాత దహన క్రియాదులు మాతాపితృలకు గావించాడు పుణ్యుడు. గావించి ఆ క్రియలనన్నీ సమాప్తి చేసి ఉదారచరితుడైనటువంటి పుణ్యుడు ఆ అరణ్యంలో శోకముతో నిండిపోయి ఉన్న తన సోదరుడైన పావనుని చెంతకు వెళ్ళి పుణ్యుడు చెప్తూ ఉన్నాడు, కిం పుత్ర ఘనతాం శోకం నయస్యాందైక కారణం బాష్పధారాధరం ఘోరం ప్రావృత్కాల ఇవాంబుజం. సోదర, జలబిందువు ధరించు వర్షాకాల కమలము పోలిన నేత్రములు కలిగి అజ్ఞాన కారణము చేత ఏల ఇట్లు మిగుల పరితాపాన్ని పొందుతూ ఉన్నావు అని చెబుతూ, ఓ సోదర, జలబిందువులతో కూడి అంటే వర్షాకాలంలో ఉన్నటువంటి కమలములు ఏ విధంగా ఉంటుంది అంటే కమలము మీద ఉన్నటువంటి నీటి బిందువులు పోలినటువంటి కన్నులు కలిగి అజ్ఞాన కారణము చేత ఎందుకయ్యా ఈ విధంగా మిగుల పరితాపాన్ని పొందుతూ ఉన్నావు సోదరా అని అడిగి ఇంకా ఏమంటున్నాడు, పితామహ ప్రాజ్ఞ గత సార్ధం త్వదంభయ స్వామేవ పరమాత్మాత్మ పదవీం మోక్ష నామికాం. మహాప్రాజ్ఞుడు వగు సోదర, నీ జనకుడు జననీ సహితుడై బ్రహ్మపదాన్ని పొంది ఉన్నాడు. నీ తండ్రి నీ తల్లి సహితంతో నీ తల్లితో కూడి ఆ బ్రహ్మపదాన్నే పొంది ఉన్నాడు. ఆ బ్రహ్మమే సర్వజీవులకు కూడా నిలయము. అది ఏ బ్రహ్మవేత్తల స్వస్వరూపము పొందిన నీ యొక్క జనకుని కోసము ఎందుకు వ్యర్థంగా పరితపిస్తూ ఉన్నావు అని చెబుతూ, ఎలాగంటే ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి, నీ తండ్రి నీ తల్లితో కూడా ఇప్పుడు కలిసి బ్రహ్మపదాన్ని పొంది ఉన్నారు కదా, అయితే ఈతడు నా తండ్రి ఈమె నా తల్లి అనేటువంటి ఈ భావన అజ్ఞాన కారణము చేతనే ఉదయిస్తుంది. కాబట్టి నీవు ఈ ప్రపంచంలో శోకించని దానిని గురించి నీవు ఎలా శోకిస్తూ ఉన్నావు? ఈ దృశీతు త్వయాబద్ధ భావనేహ విమోహజ సంసారే యదశోచ్యోపి త్వయా తాతో సుశోచ్యతే. ఎలాగంటే ఈతడు నా తండ్రి ఈమె నా తల్లి అనేటువంటి నీ భావన ఏదైతే ఉన్నదో అది అజ్ఞాన కారణము చేతనే ఉదయించింది. కాబట్టి నీవు ఈ ప్రపంచమున శోకింపదగని దానిని గురించి నీవు ఇలా శోకిస్తూ ఉన్నావు. నీవు శోకిస్తే మాత్రం పోయినవారు వస్తారా అనేటువంటి విషయాన్ని గురించి శ్రీ వశిష్ఠ మహర్షి ఆ దీర్ఘతపుని యొక్క కుమారుడు చిన్నవాడైన పావనుడు మరి శోకిస్తూ ఉంటే జ్యేష్ఠుడైనటువంటి పుణ్యుడు ప్రబోధించేటువంటి విషయాన్ని గురించి శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.